యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు గవర్నర్ వాజుభాయ్ వాలా తీరును తప్పుపడుతూ రాజ్భవన్ ఎదుట కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామని మాజీ సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు గవర్నర్ వాజుభాయ్ వాలా తీరును తప్పుపడుతూ రాజ్భవన్ ఎదుట కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామని మాజీ సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, గవర్నర్ తీరుపై కాంగ్రెస్, జేడీఎస్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? అంటే లక్ష్మీ దుర్గ మొదటి నుంచి కాంగ్రెస్, జేడీఎస్ గవర్నర్ తీరును తప్పుపడుతూనే వచ్చారు. అయితే రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా అలాంటి చట్టపరమైనటువంటి హీరోలే ప్లే చేసి మనం రాజకీయాన్ని చేజిక్కించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనలు ముందుకెళ్లారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఇక్కడ లార్జెస్ట్ పార్టీగా పరిగణిస్తూ గవర్నర్ ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆయన అనుమతిని ఇవ్వటం, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, పూర్తిగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీనిపై న్యాయ పోరాటం కూడా చూసాం. నిన్న అర్ధరాత్రే సుప్రీం ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఒకవైపు ఈ రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు విమర్శలు సంధిస్తూనే లీగల్లీ కూడా ఫైట్ చేస్తూ గట్టిగా పోటీచ్చారని చెప్పుకోవాలి. అయితే యడ్యూరప్ప ఈ రోజు ఉదయం 9 గంటలకి ప్రమాణ స్వీకారం చేయటం, అందులో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయటంలో దేవుడిపై ప్రమాణం చేశారు. అలాగే రైతుల్లోని ఉద్దేశంతో వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి రైతులను కూడా ఉద్దేశిస్తూ ఆయన రైతులపైన కూడా ప్రమాణం చేశారంటే ఇది ఒక రైతు ప్రభుత్వం అని చెప్పి, ఇకపై రైతుల ఆత్మహత్యలు కానీ ఇలాంటి ఉండవని చెప్పి అన్నారు. అయితే ఇప్పుడు ఆయన విధాన సౌధ చేరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆయన రైతులకు సంబంధించి ఎలాంటి ఒక హామీలని నిలబెట్టుకుంటారు, ఇలాంటి సర్వత్రా ఈ ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన ముందుగానే విధాన సౌధకు వస్తారని చెప్పి తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధాన సౌధ ముందున్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేసేటటువంటి క్రమంలో అక్కడికి వచ్చి కూర్చున్నారు. వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులందరూ కూడా వచ్చారు. గులాం నబీ ఆజాద్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దరామయ్య కూడా ఉన్నారు. అయితే ఈ నిరసనకు సంబంధించి అక్కడి నుంచి దేవేగౌడ యొక్క నేతృత్వంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి సలహాలు తీసుకుంటామని చెప్పి కుమారస్వామి కాసేపటి క్రితం చెప్పినటువంటి పరిస్థితి. అయితే కుమారస్వామి మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి. అంటే గతంలో పరిణామాలనే దృష్ట్యా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా కలిసి ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి, దేశంలో అవినీతి అనేది నిర్మూలిస్తామని చెప్పి, స్వచ్ఛ భారత్ పేరుతో దేశాన్ని స్వచ్ఛంగా చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అవినీతితో ముందుకు వచ్చిందని చెప్పి ఆయన కుమారస్వామి విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగం చేశారని చెప్పి, తమ ఫోన్ ట్యాపింగ్స్ కూడా చేశారని చెప్పి ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి విమర్శించినటువంటి పరిస్థితి.
అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో నా మీద ఐటీ దాడులు కూడా జరగవచ్చని చెప్పి కూడా చెప్పారు. కాసేపటి క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఎవరైతే సంజయ్ సింగ్ ఉన్నారో ఆయన కూడా దీనికి బీజేపీలోకి రావటం, దాని పట్ల ఆయన స్పందిస్తూ సింగ్ యొక్క జంపింగ్ విధానానికి సంబంధించి ఇది ఒక బెదిరింపు చర్యగా ఆయన చెప్పారు. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే దిశగా మేము ఈగల్ రిసార్ట్స్ లో ఉంచడంపై ఆ ఫామ్ హౌస్ రాజకీయాలు అనేది ఆ పదం వాడొద్దని చెప్పి ఇది కేవలం ఒక ధర్మయుద్ధంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పి తమ ఎమ్మెల్యే ప్రలోభాలకి గురి కాకుండా మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుందని చెప్పి ఆయన ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కీలకంగా మారినటువంటి ఈ సందర్భంలో దేవేగౌడని ముందు పెట్టి దేవేగౌడ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకెళ్లేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కాసేపట్లో విధాన్ సౌధ నుండి గాంధీ రాజ్భవన్ దాకా పాదయాత్రగా వెళ్లనున్నారు. గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి నేతలు అందరితో పాటు కలిసి పెద్ద ఎత్తున అక్కడ చేరుకునేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు డీజీపీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి నిరసనలు కానీ వీటికి కానీ అనుమతి లేదని చెప్పి చూడాలి. ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఒకవేళ అదే కనుక జరిగితే ఖచ్చితంగా శాంతి భద్రతలు లోపించేటటువంటి అవకాశం ఉంటుంది. శాంతి భద్రత అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా ఈ గొడవలు అనేది చెలరైతే ఖచ్చితంగా అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. డీజీపీ ఒకటే చెప్తున్నారు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరిని కూడా ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయకూడదని చెప్పి కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. కాసేపట్లో రాజ్భవన్ దగ్గర వెళ్లేటటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పూర్తి వ్యవహారాన్ని చీఫ్ సెక్రటరీ అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్న పరిస్థితి. మొత్తం మీద కర్ణాటకలో మాత్రం అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శ్రీవిద్య. థ్యాంక్ యూ గిరి. కేంద్ర ప్రభుత్వం బీజేపీపై కుమారస్వామి మండిపడ్డారు. ఇక అధికార బీజేపీ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్న ఆయన ఢిల్లీలో కూర్చున్న మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. సంఖ్యాబలం లేకున్నా బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. Our plan is now to safeguard the MLA's strength. Already BJP and his cabinet minister from Delhi, how they are working out to purchase the MLAs. This is Narendra Modi's and Amit Shah's cleaning the country in this political issues. How they are cleaning the country, people should know about the attitude of this BJP central government headed by Narendra Modi. According to me, where is the strength in BJP to prove their majority on the floor? How this governor behaved, he has not properly taken any decision according to the land, according to his power. He misused his office and he has offered to give oath to Yediyurappa without the majority. From 2 days, BJP, how they are pressurizing the MLAs, both from Congress and JDS. Narendra Modi's government from the center, out of the way, they are misusing the constitutional institutions by using their power in Delhi. I was going to request my father, take a lead in this country to request all regional party chief ministers or the leaders of the other states how this BJP government wanted to destroy the democracy system in this country. For that we have to come together, we have to fight. I also request all opposition leaders, whether they are the chief minister or not in the office, I request the entire country to protect the interest of the country. Everybody must come together and fight it out. రాజ్పాల్రు
ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಇವತ್ತು ಈ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಒಂದು ಮೆಜಾರಿಟಿ ಇದ್ದೂ ಸಹ ನಮ್ಮನ್ನು ಕರೀದಲೇ ಇರೋದು ದುರಾದೃಷ್ಟ. ಅವರೇನಾಗಿದೆ 104 ಜನ ಅನ್ನೋದು ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಇದ್ದರೂ ಸಹ ನಾವು ನಿನ್ನೆ ಹೋಗಿ ರಾಜ್ಯಪಾಲರಿಗೆ 117 ಜನ ಇರೋದನ್ನ ಕಂಪ್ಲೀಟ್ ಲೀಸ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ವಿ. ಕಾಂಗ್ರೆಸ್ಸು ಮತ್ತು ನಾವು ಕುಮಾರಸ್ವಾಮಿಯವರು, ಪರಮೇಶ್ವರ್, ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಎಲ್ಲ ಟೀಮಲ್ಲಿ. ಆದರೂ ರಾಜ್ಯಪಾಲರು ಇಲ್ಲ ನಾನು ಮಾಡ್ತೀನಿ. ಆಮೇಲೆ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಡೈರೆಕ್ಷನ್ ಇದ್ದರು, ಅದನ್ನೆಲ್ಲ ಗಾಳಿ ತೂರಿ ಇವತ್ತು కొట్టిರೋದು కానూను బాహిర ಅಂತ అಷ್ಟೇ. బీజేపీకి మెజారిటీ లేకపోయినా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. ఇక ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉందన్న ఆయన ఇదే అంశం తాము ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎలా ఉల్లంఘించిందో ప్రజలకు తెలియపరుస్తామన్నారు. The matter is pending before the court. That is number one. Number two, we go to the people. Okay. And today we are making protest here. Okay. And we will go to the people and we will tell the people how the BJP people is supporting constitution and going against the provisions of the constitution. And they have no belief in democracy. They have no belief in parliamentary democracy. See, all these things will go take. That is not correct because 104 is not the majority in the assembly because 222 MLAs are there. Elections were held 222 assemblies. That means to say he has to furnish the list of 112 MLAs. Before taking the vote. You should have. That's what was done. Because that is Supreme Court decision says. What Supreme Court decision says? Whoever enjoys majority in the house. Or whether it కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ తమకు ఉందని, అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో తమ బలాన్ని నిరూపించుకుంటామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం సమర్థనీయమని, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేయదలుచుకుంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సిద్ధరామయ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని ఆయన పేర్కొన్నారు. कांग्रेस को प्रोटेस्ट करना है, सोनिया, राहुल गांधी और सिद्धरामैया के खिलाफ प्रोटेस्ट करना चाहिए क्योंकि ये तीनों ने, ये तिकड़ी ने कांग्रेस को डुबाया है. नहीं, मेरे समझ के बाहर है. कांग्रेस हार चुकी है. कांग्रेस को कर्नाटक के 6.5 करोड़ जनता ने नकारा है. प्रोटेस्ट काय के लिए? यदि उनको